సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దారబ్రెడ్ ఎపిక్స్. ఈరోజు గోంగూర పచ్చిరొయ్యలు ఎలా ఉండాలో చూద్దాము. ఫస్ట్ బ్యాండీలో కొంచెం ఆయిల్ వేసి గోంగూరని వేయాలన్నమాట. ఆ గోంగూర వాటర్ అంతా బయటకు వచ్చేదాకా బాగా మగ్గనివ్వాలి. సో దానిలో నుంచి వాటర్ అంతా మంచిగా ఎవాపరేట్ అయిపోయేంతగా బాగా మగ్గనివ్వాలన్నమాట. గోంగూర పచ్చి రొయ్యల్లో ఫస్ట్ గోంగూర బాగా మగ్గనిస్తే మంచిదన్నమాట. కలుపుకుంటూ మగ్గనిస్తూ ఉండాలన్నమాట. ఇలా మగ్గుతూ ఉండగా కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది గోంగూర. సో ఈ కలర్ చేంజ్ అవుతూ ఉన్నా బాగా మగ్గిపోవాలన్నమాట. బాగా మగ్గిపోయిన తర్వాత ఒక 2 స్పూన్స్ కారం వేసుకోవాలి. 2 స్పూన్ల కారం, కొంచెం పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. 2 స్పూన్ల కారం, పచ్చిమిరపకాయలు, ఎందుకంటే ఆ పులుపు దాన్ని మొత్తం డామినేట్ చేసేస్తుంది కదా. సో కారం వేసుకోవాలి. కొంచెం కారం వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇంకా మగ్గనివ్వాలన్నమాట కారం వేసాక. ఇంకా అలాగే కొంచెం కల్లుప్పు కూడా వేసుకోవాలి. టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. కల్లుప్పు అయితే మంచిగా మనకి సరిపోతుందన్నమాట. సో అందుకే కొంచెం టేస్ట్కి సరిపడా కల్లుప్పు వేసుకొని కలుపుకోవాలి. బాగా మగ్గనివ్వాలి గోంగూరని. నెక్స్ట్ బాగా మగ్గాక ఆయిల్ అంతా బయటకు వస్తూ ఉంటుంది కదా. సో అప్పుడు కట్టేసుకోవాలి. అప్పుడు కట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని గోంగూర పక్కకు పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఒక బ్యాండీలో ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ కొంచెం కాగనిచ్చాక నీట్గా శుభ్రం చేసుకున్న మంచిగా దాని స్కిన్ అదంతా తీసేసిన మంచిగా కడిగి పెట్టుకున్న రొయ్యలను వేసుకోవాలన్నమాట. వాటర్ ఏమీ లేకోకుండా రొయ్యలను వేసుకోవాలి. ఆ రొయ్యలు ఆ నూనెలో బాగా ఫ్రై అవ్వాలి. బాగా ఫ్రై అవ్వడం వల్ల అందులో ఉన్న పచ్చివాసన అంతా పోయి మంచిగా వాటర్ అంతా రిలీజ్ అయిపోయి బాగా మగ్గుతాయి అన్నమాట రొయ్యలు. లేకపోతే నీసు వాసన వచ్చి అంత టేస్ట్ బాగోదన్నమాట. సో బాగా మగ్గనివ్వాలి. ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి మంచిగా. సో ఆ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, అందులోనే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఆ రొయ్యల్లోనే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కొంచెం ఉప్పు వేసి ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. మంచిగా కలుపుకోవాలి. ఈ వీడియోలో చూపించడం మర్చిపోయాను, కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. లైట్గా కొంచెం పసుపు వేసుకోవాలి. సో కొంచెం పసుపు వేసుకున్న తర్వాత ఇలా వాటర్ అంతా బయటకు వచ్చి ఇలా వస్తుంది అనమాట. సో ఇందులోనే కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు టేస్ట్ బాగుంటుంది. కొంచెం కరివేపాకు వేసుకొని ఇంకొకసారి కలుపుకోవాలి. ఆ తర్వాత ఒక్క స్పూన్ కారం వేస్తే సరిపోతుంది, ఎందుకంటే ఆల్రెడీ గోంగూరలో వేసాం కాబట్టి ఈ ప్రాన్స్లో 1 స్పూన్ కారం వేస్తే సరిపోతుంది. సో ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు గోంగూరని వేసుకోవాలన్నమాట.
ఇది మొత్తం అంతా మగ్గిపోతుంది, రొయ్యలు అంతా ఉడికిపోయాక గోంగూర వేసుకోవాలి, ఉడికిన గోంగూర వేసుకోవాలి. ఈ గోంగూర వేసుకుని మొత్తం మంచిగా కలుపుకోవాలన్నమాట. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఆ గోంగూరలో ఈ రొయ్యల్ని బాగా మగ్గనివ్వాలి. ఆ రొయ్యలు ఈ గోంగూరలో బాగా మగ్గిన తర్వాత ఇలా వాటర్ వస్తాయి కదా, అలా బాగా మగ్గనివ్వాలి. సో ఇలా బాగా మగ్గాక మంచిగా ఆయిల్ అంతా బయట సపరేట్ అయిపోతుంది. సో అప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని మంచిగా ఇంకొంచెం సేపు ఒక 2 minutes ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. ఉడకపెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన